వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సీరియస్ టాపిక్స్లో ఇదొక చిన్న చెణుకండి, ఏం లేదు. నిన్న వైఎస్ షర్మిల గారు కర్నూలు ఉల్లి మార్కెట్కి వెళ్తూ వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు తన కుమారుడు రాజారెడ్డిని కూడా తీసుకుని వెళ్ళారు. అమ్మమ్మ ఆశీర్వాదం తీసుకొని తల్లితోటి వెళ్తే ఇంకేముంది, రాజకీయంగా అరంగేట్రం ఏం చేస్తున్నారు. అందుకే షర్మిల ఆయన తీసుకెళ్తోంది, కొడుకుని తీసుకెళ్తోంది అక్కడికి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు రాజారెడ్డి అని చెప్పి నిన్న మాట్లాడినప్పుడు దాంట్లో చాలామంది ఓకే అడిగారు. ఆవిడ కూడా చెప్పారు, అవసరమైనటువంటి సమయంలో తప్పకుండా తను కూడా రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా తను కూడా వస్తాడు అని చెప్పి అన్నారు. అంటే రాజకీయంగా తను కూడా వస్తాడు అని చెప్పి. ఇక దాని మీద అఫ్కోర్స్ నా అభిప్రాయం కూడా చెప్పాను అనుకోండి, అది వేరే విషయం. ఏంటి, జగన్మోహన్ రెడ్డికి ప్రత్యామ్నాయంగా పులివెందుల్లో రాజారెడ్డిని నిలబెట్టాలి అంటే వైఎస్ రాజకీయ పరంపర కొనసాగాలి అన్నటువంటి పాయింట్లో ఇది రావాలి అని చెప్పని. అయితే సరే, ఇవన్నీ స్పెక్యులేషన్స్ బాగానే ఉన్నాయి. రేపు అన్న రోజు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే భారతిరెడ్డి ఎలాగో పార్టీని చూసుకోలేదు, అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళే దిక్కవుతారు, అలా ఏదో చూసుకోవాలి అన్నటువంటి పాయింట్ వచ్చినప్పుడు చాలామంది మాట్లాడారు. ఇది అయిపోయిన తర్వాత నిన్న అసలు తన రాజకీయ జీవితం ఏంటి, ఎలాగ తనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా, వాళ్ళ అమ్మ ఏదో చెప్పింది కాబట్టి దాని మీద ఏమైనా ఫాలో అయిపోతాడా, ఇవన్నీ అప్రస్తుతం, తర్వాత విషయాలు. కానీ ఈ జోక్ ఏంటంటే మాట్లాడేటువంటి వాళ్ళు వైఎస్ షర్మిల ఇంటి పేరు మార్చుకోలేదంటూ మొదలెట్టారు. నువ్వు మోర్సుపల్లి షర్మిల అవుతావు కానీ, మోర్సుపల్లి షర్మిల శాస్త్రి అవుతావు కానీ నువ్వు వైఎస్ షర్మిల రెడ్డి ఎందుకు అవుతావు నువ్వు అంటూ మొదలెట్టారు వైసీపీ వాళ్ళు. ఒక నాయన మోర్సుపల్లి అనిల్ శాస్త్రి అవ్వలేదురా నాయన, మోర్సుపల్లి అనిల్ కుమార్గానే మిగిలిపోయాడు. ఆయన కన్వర్టెడ్ క్రిస్టియన్, ఆయన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్ అయిపోయిన తర్వాతే ఈవిడిని పెళ్లి చేసుకున్నాడు. ఈవిడేం బ్రాహ్మణ అయిపోదు, అక్కడికి వచ్చిన తర్వాత క్రిస్టియన్గానే ఉన్నారు. తర్వాత ఏం పెడుతున్నారు, రాజారెడ్డి వారసత్వం ఏంటి అనేది పెడుతున్నారు అనమాట. ఎలాగా, అరే ఖచ్చితంగా చూడరా, వాళ్ళు వీళ్ళు కాదు, ఇన్నాళ్ళు కమ్మోళ్ళు రెడ్లు వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులుగా చేసి వచ్చారు, ఈసారి అలా కాదురా, రెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టి మొత్తం అన్నీ ఏకంగా బ్రాహ్మిన్స్ని క్రిస్టియన్స్ని ఈ రెండు కలిపేశారు. అలాగా పూర్వాశ్రమంలో ఆయన బ్రాహ్మడు కాబట్టి ఇప్పుడు క్రిస్టియన్గా ఉన్నాడు కాబట్టి అనిల్ కుమార్ ఆయనకి పుట్టినటువంటి కొడుకు కాబట్టి, అలాగే షర్మిల రెడ్డి కాబట్టి రాజశేఖర రెడ్డి కుమార్తె కాబట్టి, సో ఆ రకంగా రెడ్డి అని, కమ్మోళ్ళ పిల్లని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి కమ్మోళ్ళ అల్లుడు కమ్మోడే అవుతాడు తప్పితే ఇంకేమవుతాడు అని చెప్పి ఇలా రెడ్డి కమ్మ క్రిస్టియను బ్రాహ్మణు ఇలా మొత్తం అన్నీ కలిపేసి ఇంతమందిని కలగలిపిన వాడు ఈడేలేస్తాడు రా నాయన అని చెప్పి. అంటే అసలు మాట్లాడేదానికి ఆలోచనలకు అర్థం ఉందా అంటే సరదాగానే అంటున్నా, ఇదేం పెద్ద విమర్శించడం ఇంకోటో కానే కాదు. ఏం మాట్లాడతారు అసలు తెలియనటువంటి పరిస్థితి. ఇక వైసీపీ వాళ్ళు కొత్తగా ఇంకొకటి అందుకున్నారు, వైఎస్ షర్మిలారెడ్డి అని పేరు పెట్టుకునే అర్హత నీకెక్కడుంది, నిన్ను ఆల్రెడీ పంపేశారు కదా అక్కడికి, నేను ఆల్రెడీ గెంటేశారు కదా నేను వేరే ఇంటికి, ఇప్పుడు నీ తండ్రి ఇంటి పేరు నీకెందుకు అవసరం అవుతుంది, నీకు నీ మొగుడింటి పేరు వస్తుంది కదా అని వైసీపీ వాళ్ళు ఇప్పుడు మొదలుపెట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఆపేసి ఆయన జైలుకి వెళ్ళినప్పుడు పాదయాత్ర నడిపించి పార్టీని పటిష్టం చేసినటువంటి షర్మిలకి ఆ రోజు ఎందుకని చెప్పి పెట్టలేదు మురుసుపల్లి షర్మిల అని చెప్పి, ఎందుకు ఇంకా స్టిల్ వైఎస్ షర్మిలారెడ్డి అని ఆవిడ కూడా చెప్పుకుంటుందంటే అది ఆవిడ ఇష్టం. ఏ ఇంటి పేరు ఉంచుకోవాలి, ఎలాగ తన పేరు ఉంచుకోవాలనేది ఆవిడ ఇష్టం. ఎంత భర్త ఇంటి పేరుని మాత్రమే నేను తీసుకుంటాను అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఇంకా చాలా ఉంటాయి దాంట్లో మాట్లాడడానికి. బట్ ఇక్కడ వీళ్ళు మాత్రం వచ్చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే చెప్తున్నారు. ఇంకా ఆఖరికి నిన్న పిపిఎన్ ప్రసాద్ గారు అని చెప్పి ప్రొఫెసర్ అండ్ అనలిస్ట్ మిత్రులు అన్నయ్య, ఆయన కూడా ఏం పెట్టారని చూస్తే నవ్వొచ్చింది నిజంగా వీటిని చూసినప్పుడు. ఇది రివర్స్ టెండరింగ్ లాగా, జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ లాగా ఇది కూడా ఉంటుందని అంటే టీడీపీని కూడా చెప్తూ, టీడీపీని ఇబ్బంది పెట్టి ఓట్లు చేల్చడానికి నందమూరి ఇంటి నుంచి తారక్ వస్తాడు అని కలలకంటూ ఫ్యాన్స్ ఊహల లోకంలో విహరిస్తున్న తరుణంలో ఇప్పుడు వైఎస్ఆర్ ఇంటి నుంచి సీమశాస్త్రి అండ్ మురుసుమల్లి రాజారెడ్డి ఎంట్రీ అనేది షర్మిల అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వడం. ఒక్కడి సినిమాలో డైలాగు, మాంత్రికుడు తోటరాముడిని వేసేద్దాం అనుకుంటాడు కానీ తోటరాముడు మాంత్రికుడిని వేసేస్తాడు అన్న పాయింట్ని తీసుకొస్తూ చేశారు. ఎలాగెలాగా సీమశాస్త్రి మురుసుమల్లి రాజారెడ్డి పాపం ఏదో మామూలుగా వచ్చి ఉంటాడు, ఆయన ఏదో ఆయన సభలు సమావేశాలు ఆయన తండ్రి గారి బాటలోనే ఆయన నడుస్తున్నాడు, అక్కడ వరకు వ్యాపారాలు చూసుకుంటున్నాడు, ఇక్కడికి తప్పితే ఇంకేం లేదు, రాజకీయంగా మాట్లాడింది చేసింది ఏం లేదు, తల్లికి సపోర్ట్గా ఎప్పుడు ఉన్నాడు. అందుకని చెప్పి ఇంకా ప్రతి ఒక్కళ్ళని కలిపేసి రాజకీయ వారసత్వం, వైఎస్ఆర్ రాజకీయ వారసత్వానికిను షర్మిల ఇంటి పేరు మార్చుకోవడానికి ఏమిటి సంబంధం అసలు వీళ్ళకి అని చెప్పాను కదా. అసలు వీళ్ళకి తారతమ్యాలు అనేవి లేవు, ఆడవాళ్ళనైతే అసలు స్పేర్ చేయరు, వాళ్ళు ఇష్టం వచ్చిన భాషలో వాళ్ళు మాట్లాడతారు అనేటువంటిది.
ఇప్పుడు షర్మిలని ఆవిడ పాస్ట్ లైఫ్ని వీటన్నిటిని తీసుకొస్తూ ఇది రాజశేఖర రెడ్డి గడుపుని చెడబుట్టావు అసలు నువ్వు, అన్నయ్యకి ద్రోహం చేస్తావా, అన్నయ్య మీద ఇలా చేస్తావు నువ్వు, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అంటూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ కామెంట్లు వాళ్ళవి. ఏం చెప్పాలి వాళ్ళని? ఒక జగన్మోహన్ రెడ్డి ఇంకా స్పందించలేదు, అది వేరే విషయం అనుకోండి. బట్ ఇంతమందికి వారసుని చేసేసి ఏకంగా ఇలాగా అందరికీ ప్రతినిధి అన్నటువంటి ఒక పాయింట్ని పెట్టేసి వాడి రాతలు వాడు రాసుకుంటూ వెళ్తున్నాడు అవసరం లేనటువంటివి. మరి అంత ఖాళీగా ఉన్నారేమో నాకైతే తెలియట్లా. మరి మీకేమైనా తెలిస్తే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.